మొత్తానికి మన తెలుగు సంక్రాంతి పండగ భోగి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ముఖ్యంగా ఎప్పటి మాదిరిగా మన టాలీవుడ్ ఇండస్ట్రీలోని సినీ సెలబ్రిటీలందరూ కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో కలిసి భోగి సంబరాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. మరి ఎప్పటి మాదిరిగానే ఈసారి కూడా మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఓ చోటకి చేరి సంక్రాంతి పండగ సంబరాల్లో మునిగి తేలుతూ ఉన్నారు. దీనికి గల కారణం కేవలం పండగ మాత్రమే కాదు, మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే. ఇలాంటి నేపథ్యంలోనే ఈ సినిమాకి సంబంధించిన విషయాలు ఈ సినిమాకి సంబంధించిన విషయాలు నెట్టింట్లో ఎంత ఆసక్తికరంగా మారాయో మనందరికీ తెలుసు. మరి ఇదిలా సంక్రాంతి పండగ సంబరాల్లో మునిగి తేలుతూ ఉంటే, మరి పండగ రోజున మన మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన పని సురేఖ గారిని కంటతడి పెట్టేలా చేసిందట. మరి ఇంతకీ ఏం జరిగింది అన్న వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు రకరకాల ఈవెంట్లలో పాల్గొన్నారు. ముఖ్యంగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించిపోయింది. ఓ ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ కామెడీ టైమింగ్తో చిరంజీవి గారు చాలా రోజుల తర్వాత కనిపించడం వల్ల. మరి అయితే ఇదిలా ఉంటే, కేవలం ఓ డైరెక్టర్గా మాత్రమే కాకుండా అనిల్ రావుపూడి గారు ఈ మధ్య కాలంలో బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఓ సింగింగ్ కాంపిటీషన్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. జీ తెలుగులో ప్రసారం అవుతున్న ఈ షోలోని ఎంతోమంది ఔత్సాహికులు సింగర్స్గా వాళ్ళ పాటలు పాడుతూ వాళ్ళలోని టాలెంట్ని అందరికీ పరిచయం చేస్తూ ఉంటారు. మరి అలాంటి ఈ షోలో అందరి దృష్టిని ఆకట్టుకున్న సింగర్ 3 ఏళ్ల చిన్న పాప వరుణవి. ఈ మధ్య కాలంలో ఈ వరుణవికి సంబంధించిన విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. సరిగమప లిటిల్ ఛాంప్లో పాల్గొన్న వరుణవి అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. దానికి గల కారణం చిన్న వయసులోనే పాటలు ముద్దుగా పాడటం మాత్రమే కాదు, ఆ అమ్మాయిలో ఉన్న అంగవైకల్యం. పుట్టుకతోనే కంటి చూపుని కోల్పోవడం, పైగా తనకి ప్రపంచం ఎలా ఉంటుందో కూడా తెలియని అమాయకత్వంతో ఎంతో చక్కగా పాటలు పాడుతూ అక్కడున్న జడ్జెస్లో అనిల్ రావుపూడి గారిని మరియు ఎస్పి శైలజ గారిని, మిగతా జడ్జెస్ని, అంతేకాకుండా షోకి వస్తున్న ప్రతి ఒక్కరిని తన మాట తీరుతూ పాట తీరుతూ అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే పుట్టుకతోనే కంటి చూపుని కోల్పోవడం, పైగా అతి అరుదుగా ఉండే ఒక రేర్ ఐ డిజార్డర్తో ఈ అమ్మాయి బాధపడుతోందని, దానికి గనక సరైన ట్రీట్మెంట్ ఇప్పట్లో లేదని, ఒకవేళ ఆ ట్రీట్మెంట్ చేయించాలి అంటే భారీగా ఖర్చు అవుతుంది అని ఆ అమ్మాయికి చెకప్ చేసిన డాక్టర్ చెప్పడంతో ఆ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారే స్పందించడం జరిగిందట. అనిల్ రావుపూడి గారు సింగర్ వరుణవిని తీసుకొని ఏకంగా చిరంజీవి గారిని కలవడం, ఇక చిరంజీవి గారు కూడా వరుణవి మాట తీరుకి, పాటలకి ఎంతో సంబరపడిపోవడం, పైగా అమ్మాయిలో ఉన్న ఆ అంగవైకల్యాన్ని తెలుసుకొని కరిగిపోయిన ఆయన పెద్ద మనసుతో అక్కడికక్కడే 5 లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. అంతేకాదు, వరుణవికి సంబంధించిన అన్ని రకాల విషయాల్లో తన హెల్త్కి సంబంధించిన అన్ని బాధ్యతలు తానే చూసుకుంటానని, ఇంత టాలెంట్ ఉన్న ఈ చిన్నారి పాప ఈ అంగవైకల్యంతో జీవితంలో వెనక పడకూడదని, తనకి చాతనైనంత సహాయం చేసి అమ్మాయికి చూపు వచ్చేలా చేయాల్సి ఉంటుంది అని వరుణవిని దగ్గర తీసుకొని ఆయన ఎమోషనల్ అవుతూ మాట్లాడడం మాత్రమే కాదు, అప్పటికప్పుడే చిరంజీవి గారు 5 లక్షల విరాళాన్ని అందించడం, తన కూతురే స్వయాన సుష్మిత కొణిదెలే అందరి ముందు ఆ చెక్ని వరుణవి తల్లిదండ్రులకు కూడా ఇవ్వడం జరిగింది. అలా ఎందరో జీవితాల్లో వెలుగును నింపుతూ, ముఖ్యంగా ఆయన స్టార్ట్ చేసిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మంది జీవితాలు నిలబెడుతున్న చిరంజీవి గారు ఇప్పుడు పట్టుమని ఒక 5 ఏళ్లు కూడా నిండని ఒక సింగర్ పట్టుమని 5 ఏళ్లు కూడా నిండని వరుణవి కోసం ఆయన తీసుకున్న సంచలనాత్మకమైన నిర్ణయం అందరినీ ఇంకొకసారి ఈయన రియల్ హీరో కాదు, రియల్ హీరో అనిపించుకునేలా చేసింది. మరి సంక్రాంతి పండగ సంబరాల్లో మునిగి తేలుతున్న సమయంలోనే ఈ విషయం కుటుంబ సభ్యులు అందరూ కూర్చొని చర్చించుకోవడం, మరోపక్క సురేఖ గారిని కూడా తన భర్త గొప్పతనాన్ని చూసి మురిసిపోవడం మాత్రమే కాదు, ఇలాంటి వ్యక్తి నిజంగా ఉండడం చాలా అదృష్టం అంటూ పండగ రోజున ఎమోషనల్ అయినవన్నమాట. ఏది ఏమైనప్పటికీ సంక్రాంతి పండగ సంబరాల్లో మెగా ఫ్యామిలీ మునిగి తేలుతున్న నేపథ్యంలోనే చిరంజీవి గారికి సంబంధించిన ఈ విషయం ఇంకొకసారి నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.